ప్రేక్షకులకు శ్రోతృగణానికి స్వాగతం. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. బృహస్పతి ఇంద్రుణ్ణి త్రివేణి సంగమం దగ్గరికి తీసుకొని పోయి త్రివేణి సంగమంలో ఆయన దగ్గర ఉండి స్నానం చేయించాడు. దానితోటి అతడు గౌతముడు పెట్టినటువంటి యొక్క శాపాన్ని పోగొట్టుకొని అతడు బయటికి రావడం జరిగింది. అయితే అతని పాపం అయితే పోయింది, కానీ అతని శరీరానికి ఉండినటువంటి యొక్క సహస్ర యోనులు మాత్రం అలాగనే ఉండిపోయినాయి. దానితోటి బృహస్పతి, ఓ దేవేంద్ర, నీకు ఇప్పుడు గంగాయముల సంగమంలో స్నానం చేయడం వలన నీకు పాపం నుండి విముక్తి కలిగింది. కానీ నీవు ప్రయాగంలో స్నానం చేసినటువంటి వలన కాబట్టి నీ పాపాలన్నీ క్షయమైనాయి. కానీ నా దయ వలన నీకు ఈ శరీరం మీద ఉండినటువంటి సహస్ర యోనులు కూడా ఇవి చాలా చక్కగా పుష్పాలులాగా, సహస్ర నేత్రాలులాగా, నేత్రములు పుష్పాల వంటి నేత్రములలాగా చక్కగా ప్రకాశించుగాక అని ఆయన చాలా చక్కగా ఆయన వరం ఇచ్చినట్టుగా చేశాడట. దాంతో బృహస్పతి అనగా వారి యొక్క గురువు యొక్క కృపాకటాక్ష వీక్షణాల వలన ఇంద్రుడి శరీరం మీద ఉండినటువంటి గౌతముడి పెట్టినటువంటి శాపవశాత్తు ఏర్పడినటువంటి ఆ సహస్ర యోనులన్నీ సహస్ర నేత్రాలుగా మారిపోయినాయి. అప్పటి నుంచి ఆయన సహస్ర నేత్రుడిగా, ఆయన సహస్ర చక్షుడుగా మారిపోయాడు. అంటే 1000 కన్నులు కలిగిన వాడుగా మారిపోయాడు బయట లోకానికి. ఆ రకంగా ఉండటంతో ఆ దేవేంద్రుడు తనకు ఏర్పడినటువంటి సిగ్గు అనేటటువంటిది తొలగించుకొని మళ్ళీ దేవేంద్ర లోకాన్ని పరిపాలించడం మొదలుపెట్టాట. కాబట్టి ఒక్కసారిగా అక్కడ సహస్ర యోనులు ఉన్నటువంటి బ్రహ్మాండమైన పాపాన్ని చేసినటువంటి దేవేంద్రుడు కూడా తన యొక్క పాపాన్ని పటాపంచలు చేసుకున్నాడు ఆ త్రివేణి సంగమ స్నానం వల్ల. అమ్మా, నీవు కూడా వెళ్ళవలసింది. ఆ ప్రయోగాలు ఒక్కసారి కనుక నువ్వు స్నానం చేసినట్లయితే నీ పాపాలు నీ పటాపంచలవుతాయని అక్కడ వారి ఆ రాజగురువు చెప్పడంతో ఈ కాంచనమాలిని చాలా సంతోషించిందట. దానితోటి ఎంతో ఆనందించి ఆ ప్రదేశాల నుంచి తని కూడా తన యొక్క దాసదాసీల్ని, తన సంపదలను అన్నిటినీ ఎక్కడవక్కడ విడిచిపెట్టేసి ఒక్కసారిగా ఆ ప్రాంతానికి చేరిందట. ఓ రాక్షసుడా, నేను కూడా ఆ ప్రాంతానికి చేరి చాలా చక్కగా అందులో త్రివేణి సంగమంలో స్నానం చేశాను. 3 రోజులు స్నానం చేయడంతో నా పాపాలన్నీ నశించిపోయినాయి. తరువాత 27 రోజులు స్నానం చేశాను మాఘమాసంలో. మిగతా 27 రోజులు స్నానం చేసినందువలన నాకు దేవయోనిలో అనగా ఒక గంధర్వునికి యొక్క కడుపున పుట్టేటటువంటి యొక్క అవకాశం ఏర్పడింది. కాబట్టి నీవు కూడా తరువాత, అంతేకాకుండా నేను పార్వతీదేవికి సఖిగా చెలికత్తెగా ఉండి ఆమెని భగవంతుడైనటువంటి శంకరుణ్ణి కూడా పూజించుకునే అవకాశం నాకు కలిగింది. అటువంటి అదృష్టం అంతకీ కలగటానికి కారణం నేను త్రివేణి సంగమంలో చేసినటువంటి ఒక స్నాన ఫలితం. కాబట్టి ఓ రాక్షసుడా, నీవు కూడా నీ పాపాలన్నిటి పోగొట్టుకోవడానికి ఇదొక్కటే మార్గం. అయితే నాకు ఒక చిన్న సందేహం. ఏ రకంగా ఏ కర్మ చేయడం వల్ల నువ్వు రాక్షసుడు అయ్యావు? నా మాట అంతా, నా యొక్క కథ అంతా నీకు చెప్పాను, నీకు ఆనందాన్ని కలిగించాను. కానీ నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఇలా ఎందుకు అయ్యావు? రాక్షసులందరినీ, రాక్షస యొక్క రూపంతో నువ్వు అందరినీ కూడా బాధ ఎందుకు పెడుతున్నావు? ఇంత దుష్టుడు కావడానికి గల కారణం ఏమిటి? నీ పూర్వజన్మ యొక్క సంగతి ఏమన్నా నీ కనుక తెలిసినట్లయితే నాకు చెప్పవలసింది అని ఈ కాంచనమాలిని ఆ రాక్షసుడిని అడగటం జరిగిందట. అప్పుడు ఆ రాక్షసుడు తన యొక్క పూర్వగాథని చెప్తున్నాడు. అమ్మా, ఒక్క సంగతి, సజ్జనుడు ఇష్టమైనటువంటి వస్తువులను ఇవ్వడం, అలాగనే రహస్యమైనటువంటి విషయాన్ని గురించి చెప్పడం, అడగడం మొదలైనటువంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాడు. ఎప్పుడైనా సరే సజ్జనుడు సజ్జనుడే. ఇష్టం దదాతి గృహ్ణాతి గుహ్యం వదతి పృచ్ఛతి. ఎవరైనా కనుక అడిగితే రహస్యమైన విషయాన్నైనా సరే చెబుతాడు. ప్రీత్యా హి సజ్జనో భద్రే. ఓ భద్రే,
తప్పకుండా సజ్జనులైనటువంటి వాళ్ళు చెబుతారు. ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నీకు కాకుండా నా పూర్వగాథని గురించి ఇంకెవరికి చెప్పుకోగలను? ఇంకెవరికి చెబితే వాళ్ళు అరుస్తారా, తీరుస్తారా? కాబట్టి నీకు తప్పకుండా చెప్తానమ్మా. సజ్జనులకు తన యొక్క దుఃఖాన్ని గురించి చెప్పుకున్నట్టయితే కొంతైనా బాధ తగ్గుతుంది. ఆ దృష్టితోటే నీకు నేను చెప్తాను. నివేద్య సజ్జనే దుఃఖం తతః సర్వసుఖీ భవేత్. ఎవరికైనా సరే తమ యొక్క దుఃఖాన్ని గురించి కనుక ఎవరైనా కనుక నివేదించుకుంటే, చెప్పినట్టయితే ఆ తమకుండినటువంటి దుఃఖం యొక్క బాధ కొంతైనా తగ్గిపోతుంది. నేను కాశీక్షేత్రంలో ఒక ఉత్తమమైనటువంటి నిర్మలమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడిని, ద్విజులలో శ్రేష్ఠుడిగా ఉండినటువంటి వాడిని. రకరకాలైనటువంటి వేదాలు చదివాను. వేదాంగాలు చదవడంతో నాకు చాలా అహంకారం పెరిగిపోయింది. ఎవరిని లెక్క చేయకుండా ఉండేటటువంటి ఒక తత్వం నాలో ఏర్పడింది. అంతేకాకుండా కాశీలో దురాచారులైనటువంటి రాజుల్ని కొలిచాను. తరువాత ఎంతోమంది ధనవంతుల్ని కొలిచాను. వారి దగ్గర ఎన్నో రకాలైనటువంటి తీసుకోకూడనటువంటి యొక్క నీచాతి నీచమైనటువంటి యొక్క దానాలు కూడా డబ్బు కోసమని, డబ్బు మీద ఉన్నటువంటి ఆశతోటి, ఆపేక్షతోటి ఈ రకంగా స్వీకరించడం జరిగింది. కాబట్టి నేను ఈ రకంగా చేసినప్పటికీ కూడా ఆఖరికి తీసుకోకూడనటువంటి వాడి దగ్గర కూడా నేను నీచాతి నీచమైనటువంటి ఒక దానాలు కూడా పట్టడం జరిగింది. దానితోటి బాగా డబ్బులు సంపాదించారే కానీ వాటితోటి పాటుగా పాపాలు కూడా మూటగట్టుకున్నాననే సంగతి తరువాత నాకు తెలిసింది. అందులో ఇంకో సంగతి, అది కాశీ అనేటటువంటిది అవిముక్త క్షేత్రం. ఈ అవిముక్త క్షేత్రం లోపల అణుమాత్రంగా చేసినటువంటి పాపమైనా సరే అది మేరు పర్వతంలాగా పెరిగి పెద్దదవుతుంది. అది మనని హింసిస్తుంది. కాబట్టి అక్కడ ఉండినటువంటి యొక్క పుణ్యం చేసినా అంతే, పాపం చేస్తే మాత్రం మేరు పర్వతం అవుతుంది, అణుమాత్రమైనా సరే. కాబట్టి ఆ జన్మలో పైన ఇంకోటి, నేను డబ్బు సంపాదించడం మీదే ధ్యాస పెట్టుకున్నానే తప్ప కొంచెమైనా సరే నేను పుణ్యం సంపాదించడానికి మార్గాన్ని వెతుక్కోలేదు. ఏ రకంగానూ కూడా నేను పుణ్యం అనేది చేయలేదు. దానితోటి ఈ అవిముక్త క్షేత్రంలో కొన్నాళ్ళకి చనిపోయటం జరిగింది. చనిపోయాను. కానీ చనిపోయిన తర్వాత నాకేమిటయ్యా అంటే ఒక్క సంగతి ఏమిటంటే, అవిముక్త క్షేత్రం లోపల నరకానికి పోయేటటువంటి యొక్క పద్ధతి మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరైనా సరే అవిముక్త క్షేత్రం అనగా కాశీ క్షేత్రంలో చనిపోయినట్టయితే, అందుకనే కాశీలో మరణించినైతే ముక్తి అని అంటారు. కారణం ఏమిటంటే కాశీలో చనిపోయినట్టయితే వాడు నరకానికి పోడు, అదొక్కటే. కానీ అక్కడ చేసినటువంటి పాపాన్ని మాత్రం తాను అనుభవించవలసిందే. ఆ పాపాన్ని ఎవడు పోగొడతాడు? పాపాన్ని ఎవడు కడిగేయగలుగుతాడు? అయితే జన్మ మాత్రం నరకలోకానికి పోకుండా ఉండేటటువంటి ఒక పద్ధతి మాత్రం ఏర్పడింది. కానీ ఎందుకంటే అవిముక్తే మృత కశ్చిన్ నరకం నైవ గచ్చతి నా ఏవ గచ్చతి. నరకం మాత్రం ఏ రకంగానూ కూడా పోడు, అంతే తప్ప మరి మిగతా పాపాలు మాత్రం అనుభవించవలసిన అగత్యం ఏర్పడింది. ఆ క్షేత్రంలో చేసినటువంటి పాపం వజ్రంలాగా చాలా కఠినంగా దృఢంగా అయిపోయింది. అటువంటి పాపం చేసినందువలన నేను రౌద్రమైనటువంటి, అనగా రుద్రమైనటువంటి వజ్రముతో సమానమైనటువంటి పాపాలు చేసినటువంటి కారణంగా క్రూరమైనటువంటి ఒక రాక్షస జన్మని ఎత్తవలసి వచ్చింది. మొట్టమొదటిగా 2 మార్లు గ్రద్దగా, 3 మార్లు పులిగా, మరొక 2 మార్లు పాముగా, మరొక మారు గుడ్లగూబగలాగా, 9వ మారు నీచమైనటువంటి పందిగా, ఇక 10వ జన్మలో ఈ రాక్షసుడిగా జన్మించడం జరిగింది. కాబట్టి నా పూర్వజన్మం యొక్క బాధ ఎన్ని వేత్తనైనప్పటికీ, ఎన్ని వేదాలు చదివి బ్రహ్మాండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నా కానీ నేను పాపాన్ని ఎక్కువగా ఏ పుణ్య కార్యక్రమం చేయలేదే తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకోవడమే ధ్యేయంగా నేను పెట్టుకుని పూర్తిగా పాడైపోయాను. కాబట్టి ఓ అమ్మా, ఈ చాలా చక్కగా ఉండినటువంటి యొక్క పద్ధతితోటి నా యొక్క జన్మించినటువంటి యొక్క విషయాన్ని నేను చెప్తున్నాను. 1000 సంవత్సరాలు పైగా ఈ రాక్షస జన్మలోనే గడిచిపోయినాయి. ఈ దుఃఖసాగరం నుంచి నాకు ముక్తి అనేటటువంటిది కలగదా? ఈ ప్రదేశంలో 3 యోజనాల వరకు ఏ జంతువు తిరగకుండా చేసేసాను. ఆ ఏ జంతువు కూడా ఇక్కడికి వచ్చి అది బ్రతికి మళ్ళీ బయటికి వెళ్ళినటువంటి పాపాన పోలేదు. కాబట్టి నేను 3 యోజనాల వరకు ఉన్నటువంటి సర్వ జంతురాశిని కూడా
నేను సంహరించి నా ఆకలిని తీర్చుకున్నాను. ఇంతకంటే పాపం ఏమున్నది? రాక్షస జన్మం యొక్క ఇచ్చటమే కాకుండా ఇటువంటి పాపాన్ని కూడా చేశాను. కాబట్టి అమ్మా, నన్ను రక్షించవలసినటువంటి ఒక మార్గము నీదే. నేను నిరపరాధుల్ని కూడా నాశనం చేశాను. ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేసినటువంటి ఫలితంగా ఇంకా నేను ఎన్ని జన్మలు ఎత్తవలసిన అవసరం ఏర్పడుతుందో ఈ రాక్షస జన్మలోనే ఇన్ని బాధలు పడుతున్నాను. కాబట్టి అమ్మా, తీర్థం ఫలతి కాలేన సద్యసాధు సమాగః. తీర్థం ఫలతి కాలేన సద్యం సాధు సమాగమః. ఎటువంటి వాళ్ళైనా సరే తీర్థంలో ఒక స్నానం చేస్తే తర్వాత దాని ఫలితం ఎప్పుడో కలుగుతుంది. కానీ మంచి వాళ్ళతోటి సహవాసం, మంచి వాళ్ళతోటి సమాగమం అనక కలయిక ఏర్పడితే అది సద్య ఫలితం, అంటే వెంటనే ఫలితం ఏర్పడుతుంది. దీబోటి ఉత్తమురాలైనటువంటి యొక్క మనిషిని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. కాబట్టి అమ్మా, ఏదైనా కనుక పుణ్యం ఉన్నట్టయితే నా యొక్క ఈ జన్మ, ఈ రాక్షస జన్మ పోయే మార్గం ఏదైనా కనుక ఉన్నట్టయితే నాకు తెలియపరచవలసింది. నా మనస్సులో ఉన్నటువంటి బాధ, తీవ్రమైనటువంటి యొక్క అవస్థలు అన్నీ చెప్పానమ్మా అని కాంచనమాలకి ఆ రాక్షసుడు చెప్పుకున్నాడు. చెప్పుకోవడంతో ఆమె చాలా దుఃఖపడి, అయ్యో నీవు ఇన్ని రకాలైనటువంటి బాధలు పడుతూ ఈ రకంగా ఉన్నావా నాయన అంటూ ఆమె చాలా దయతోటి, నేనైతే సజ్జనానాం సమాభూతి సర్వేషాం ఉపజీవనం క్షీరార్ణవ పయోదత్తే హంసాయన బకాయ కిం. క్షీరార్ణవం ఉంది అంటే పాలసముద్రం ఉన్నది. ఈ పాలసముద్రం అనేటటువంటిది అటు హంసలికే కాదు, మరి కొంగలికి కూడా పాలని ప్రసాదం చేస్తుంది. అలాగనే మరి పుణ్యాత్ములకే నేను పుణ్యాన్ని పంచిపెడతాను అనేటటువంటిది చెడ్డ ఆలోచన. పాపాత్ములకు కూడా పుణ్యం కలిగించేటటువంటి మార్గం ఏదైనా కనుక ఉన్నట్టయితే దాన్ని చెప్పడం తప్పకుండా మంచి వాళ్ళ యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఓ రాక్షసోత్తమ, కాబట్టి నీవు అడిగినటువంటి యొక్క ప్రశ్న నాకు చాలా నచ్చినటువంటిది. అందుకని మరి వెంటనే నీకు చక్కనైనటువంటి మార్గాన్ని చెప్తాను. నేను అనుకుని ఆమె అనుకున్నదిట, ఈ రాక్షసుని నేను తప్పకుండా రక్షించాలి, ఏవైనా సరే ఇతడికి సన్మార్గం చూపించాలి అని తన మనస్సులో నిశ్చయించుకొని వెంటనే అతడితోటి చెప్తోందిట. నేను ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో యథావిధిగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తాను. బ్రహ్మక్షేత్రంలో గంగాయముల సంగమంలో శ్రద్ధాపూర్వకంగా చేసినటువంటి సంఖ్యను కానివ్వండి, ధర్మాన్ని గురించి నేను మాటల్లో చెప్పలేను. కాబట్టి ధర్మం గూఢంగా చేయాలని పెద్దలు అంటారు. గూఢో ధర్మో హి కర్తవ్య ఇత్యూచుర్వి బుధా జనా. గూఢముగా చేయాలి ధర్మం అని అంటారు. అందుకని గుప్తదానం అంటారు. గుప్తదానం కాకుండా తాము చేసినటువంటి దానిని ధర్మాత్ములు, ఇప్పుడు ధర్మాత్ములు ఎలా ఉన్నారయ్యా అంటే దానాలు చేస్తారు, పుణ్యాలు చేస్తారు. ఈ దానాలు ధర్మాలు చేసినప్పుడు దానికి ఒక పెద్ద ప్రచారం చేయడం కూడా జరుగుతున్నది. మరి నిజానికి దానము చేసినటువంటి వాడు ప్రచారం అవసరమా? గుప్తదానం చేసినప్పుడు ఈ ప్రచారం అనేటటువంటి యొక్క అవసరం ఏర్పడదు. కాబట్టి మీరు దానం అనేటటువంటిది గుప్తంగా చేయడం చాలా మంచి పద్ధతి. కాబట్టి నాయన, నీవు అడిగినటువంటి ప్రశ్న నాకు చాలా నచ్చింది. అందుకనే ఓ సౌమ్యుడా, నిండుగా ఉన్నటువంటి యొక్క సముద్రంలో వర్షించింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమిటి? ఎక్కడైనా సరే మరి మామూలైనటువంటి యొక్క మేఘం అనేది మామూలుగా ఉండినటువంటి ఒక ప్రదేశములో కనుక కురిసినట్టయితే దానివల్ల చక్కగా పంటలు పండుతాయి, అక్కడ లోకం సుభిక్షంగా ఉంటుంది. అంతే తప్ప తీసుకుపోయి సముద్రంలో మరి వర్షించినట్టయితే ఉపయోగం ఏమిటి? మేఘానికి ఏ విధమైన ఫలితం ఉంది? అలాగనే నేను ఎక్కడో మంచి వాళ్ళకి సహాయం చేసినందువల్ల కాదు, నీచమైనటువంటి విధంగా నువ్వు రాక్షస జన్మ ఎత్తి బాధపడుతున్నటువంటి నీకు నేను సహాయం చేసినట్టయితే నాకు చాలా ఆనందం కలుగుతుంది స్వామి అంటూ అతడి యొక్క కోరికలు తీర్చడం కోసమని వెంటనే పాపాలు నశింపజేసేటటువంటి పుణ్యాన్ని నీకు నేను సమర్పిస్తాను అని తన వస్త్రాన్ని పిండి ఆ జలాన్నిట అతని యొక్క చేతి లోపల పోసిందట. పోసి మాఘస్నాన యొక్క ఫలితాన్ని
ఆ రాక్షసుడికి ఆమె ధారాదత్తంగా ఇచ్చిందిట. ఇది చాలా గొప్ప విషయం. తాను ఇందాక చెప్పుకున్నాం కదా, తరించడమే కాకుండా ఇతరులను తరింపజేయడం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇది సహాయం చేసేటటువంటి సద్గుణవంతుల యొక్క లక్షణం. ఈమె కులానికి వేస్ట్ అయి ఉండొచ్చు, తర్వాత ఎన్నో రకాలుగా పాపాలు చేసి ఉండవచ్చు, కానీ ఈ జన్మలో అతడు ఒక రాక్షస జన్మ నుంచి అతనికి విముక్తి కలిగించేటటువంటి మార్గాన్ని ఆమె ఏర్పాటు చేసి చాలా చక్కగా తన యొక్క ఆ గంగా జలంలో, గంగలో అనగా త్రివేణి సంగమంలో తాను మునిగినటువంటి ఆ పవిత్రమైనటువంటి జలాన్ని పిండి అతని చేతిలో పోసేటప్పటికీ ఆ వృద్ధ రాక్షసుడికి ధారపోయడంతో అతడికి జన్మ అంతా కూడా సఫలీకృతమయ్యి రాక్షస జన్మ అంతా కూడా తీరిపోయింది. వెంటనే రాక్షస జన్మ విడిచిపెట్టాడు. అతడు దేవశరీరాన్ని ధరించాడట. ఒక తేజోవంతమైనటువంటి సూర్యప్రకాశంలాగా ప్రకాశిస్తూ ఆ ప్రదేశాన్ని నుంచి వెళ్ళిపోయాడట. ఈ కాంతి పుంజాలతోటి అనగా కాంతి కిరణాల యొక్క ప్రవాహంతో ఆ ప్రదేశం అంతా చక్కగా వెలుగొందిందట. దివ్యమైనటువంటి దేహాంతో ధరించి ఆ రాక్షసుడు రెండవ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, ఓ భద్రమైన దానా, నీవు కర్మలైనటువంటి యొక్క ఫలితం ప్రసాదించేటటువంటి యొక్క ఈశ్వరుడికి ఈ విషయమంతా కూడా తెలుసు. ఎప్పటికీ కూడా ఉద్ధరణకు అవకాశం లేనటువంటి యొక్క పాపాలన్నింటినీ కూడా నీవు తొలగించావు. నా పాపాలు, నేను ఎన్నో పాపాలు చేసి ఎలాగా నిర్మూలించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను నీవు ఉద్ధరించడం జరిగింది. ఇప్పుడు కూడా నన్ను దయతోటి అనుగ్రహించు. ఏ రకంగా నాకు జన్మ అంటే రాక్షస జన్మ నుంచి విముక్తిని కలిగించావు. నేను ఇంకా ఎటువంటి విధంగా సంచరించాలి అనేదానికి నీవు ఒక గురువుగా చాలా చక్కగా నాకు ఉపదేశం చేయవలసిందమ్మా అని ప్రాధేయపూర్వకంగా ఆ రాక్షసుడు ఆ కాంచనమాలిని అడిగాడట. అప్పుడు మాఘమాసం యొక్క నియమాలను గురించి ఆమె చాలా చక్కగా చెప్తున్నది. కాబట్టి ఓ రాజా, ఈ మాటలు విని, అంటే ఇదంతా కూడా దత్తాత్రేయ స్వామి మరి కార్తవీర్యార్జునుడికి చెప్తున్నటువంటి యొక్క విషయం. కాబట్టి ఓ రాజా, ఈ మాటలు విని కాంచనమాలిని చాలా సంతోషించి వెంటనే ధర్మోపదేశం చేయడం మొదలుపెట్టింది. కాబట్టి ధర్మాన్ని సేవించు, నువ్వు చేయవలసినటువంటిది ధర్మాన్ని సేవించు. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే రక్షిస్తావో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకు. అలాగనే ప్రాణిహింసను విడిచిపెట్టు. ప్రాణిహింస మహాపాపమైనటువంటిది. ప్రాణిహింస కనుక చేసినట్టయితే ఆ పాపం సామాన్యమైనటువంటిది కాదు. ఎల్లప్పుడూ కూడా మంచి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, సజ్జనులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ సేవ చేస్తూ ఉండు. చేసినట్టయితే నీకు ఒకవేళ ఏ కారణం చేత తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పాపాలు నీకు అంటినట్టయితే ఆ పాపాలు కూడా పటాపంచలైపోయేటటువంటి అవకాశం నీకు కనిపిస్తుంది. కామం అనేటటువంటి శత్రువుని జయించు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవి అరిషట్వర్గాలు అంటారు. అరిషట్వర్గాలంటే 6 శత్రువులు నీలోనే ఉన్నారు. బయట శత్రువుల్ని మనం జయించడానికని ప్రయత్నం చేస్తాం, కానీ మనలో ఉండినటువంటి ఈ శత్రువుల్ని జయించడానికని పూనుకోం. ఎందుకంటే కామం అంటే కోరిక కనుక తీరకపోతే కామం క్రోధం వేస్తుంది, కోపం వస్తుంది. కామ, క్రోధ, లోభం దురాశతోడు కూడుకున్నటువంటిది. అలాగనే మోహం అనేటటువంటిది ఇంతే. ఇవన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదం. ధనము కనుక ఎక్కువైతే మదం ఎక్కుతుంది, తర్వాత మాత్సర్యం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా నీ లోపల ఉన్నటువంటి శత్రువులే. అందుకని నీ లోపల ఉండినటువంటి శత్రువుని నువ్వు కనుక ముందు జయించగలిగినట్టయితే బయట శత్రువుని జయించడం చాలా తేలికకే. అందుకనే పెద్దలు అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు. ఇల్లు అంటే ఈ శరీరం, ఈ దేహమే ఒక ఇల్లు. ఈ దేహంలో 6 శత్రువులు దాక్కొని ఉన్నారు. ఈ దాక్కున్నటువంటి యొక్క శత్రువుల్ని కనుక నువ్వు ముందు జయించినట్టయితే బయట ఉండేటటువంటి బాహ్య శత్రువుల్ని జయించడం చాలా తేలిక. అంటే నీ లోపల అంతరింద్రియ నిగ్రహం అనేటటువంటిది నీకు తెలియకుండానే ఏర్పడుతుంది. అప్పుడు బహిరింద్రియ నిగ్రహం అంటే బయట ఉండేటటువంటి కన్ను, ముక్కు, చెవి అనేటటువంటి యొక్క ఇంద్రియాల్ని నువ్వు చాలా తేలికగా జయించగలుగుతావు. కాబట్టి నాయనా, నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కామం అనేటటువంటి శత్రువుని నువ్వు
ప్రప్రథమంగా జయించు. ఇతరుల యొక్క గుణదోషాల గురించి నువ్వు చర్చ చేయడం మానే. సాధారణంగా ఇతరుల యొక్క మంచినే మనం మెచ్చుకుంటాం, మంచినే ఒక్కసారిగా పొగుడుతాం, చెడ్డను గురించి మనం పట్టించుకోం. కానీ అంతేకాకుండా మంచిని పొగిడితే పర్వాలేదు, చెడ్డనే దృష్టిలో పెట్టుకుని చెడ్డవాళ్ళని వాళ్ళ యొక్క చెడ్డ గుణాన్ని మాత్రమే తీసుకుంటాం. అలా కాకుండా మంచి చెడు ప్రతివాడు ఎర్రీ హ్యూమన్ అని ప్రతి మనిషిలోనూ తప్పులు ఉండొచ్చు. వాళ్ళు చేసినటువంటి తప్పు పనులనే మాత్రమే పైకెత్తి చూపిస్తూ వాళ్ళ మంచినంతని కూడా పక్కకి తీసేసడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మంచిని చెడును వారు ఏదైనా చేయవచ్చు, వాటిని జాగ్రత్తగా సమానమైనటువంటి దృష్టితోటి ఆచరించినట్టు నువ్వు గనక చూచినట్టయితే అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి గుణదోష మరి వాటిని లెక్క వేయడం అనేటటువంటిది జరగదు. ఆ రకంగా చేయవలసినటువంటి పద్ధతి. అలాగని ఎల్లప్పుడూ కూడా నిజమునే మాట్లాడడు. సత్యం సత్యాన్నాస్తి పరోధర్మ అన్నారు. సత్యము అనేటటువంటి దానికి మించినటువంటి ధర్మం మరొకటి లోకంలో లేదు అన్నారు. కాబట్టి సత్యాన్నే మాట్లాడవలసినటువంటి ఒక పద్ధతి ఉన్నది. సత్యం బ్రూయాత్ అన్నారు, సత్యమునే మాట్లాడు. అలాగనే శివార్చన చెయ్యి, ఎల్లప్పుడూ భగవంతుడైనటువంటి శివుణ్ణి చెయ్యి. శివుణ్ణి చేశాం కదా పూజ, భగవంతుడైనటువంటి కేశవుడిని అక్కర్లేదని కాదు, కేశవుడిని పూజ చేయి. శివకేశవులకు భేదం లేదు. అటువంటి శివకేశవులకు భేదం లేకుండా చక్కగా వారిని పూజ చెయ్యి. నీవు వారిద్దరినీ కూడా పూజ చేయడం నీ కర్తవ్యం. ఎముకలు మాంసము నెత్తురుతోటి నిండినటువంటి ఈ దేహం పైన బుద్ధిని పోనీయకు. ఈ దేహం అనేటటువంటి దేవుడి దహ్యతి ఇది దేహం, దహించబడేది ఈ దేహం. అలాగే శీరయతి, ఇది రోజు రోజుకి కూడా నశించిపోతూ ఉంటుంది, కృషించిపోతూ ఉంటుంది. చివరికి కట్టెల్లో కాలే వరకు కూడా కృషించిపోతూనే ఉంటుంది. దీని మీద నమ్మకం పెట్టుకొని, దీన్ని చూచుకొని మోహించుకొని నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా గొప్పగా ఉన్నాను అని అనుకోవడం అనటం వలన ఆ నేను 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 అనేటటువంటి భ్రాంతి, నాది నాది అనుకునేటువంటి భ్రాంతి, ఈ రెండింటినీ పోగొట్టుకున్నట్టయితే మానవుడు చాలా సుఖంగా ఉంటాడు. అదే ఒకటి అహంకారం, నేను అనే భ్రాంతి. అలాగే రెండవది మమ, నాది అనుకునేటటువంటి భ్రాంతి. ఈ రెండు కారాల్ని గనక మనుష్యుడు పోగొట్టుకున్నట్టయితే ఎటువంటి సుఖాన్నైనా పొందగలుగుతాడు. ముందు తనను తాను నిగ్రహించుకునేటటువంటి ఒక శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఈ జీవితం అనేటటువంటి దాని లోపల ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టు ఎలా అయితే ఉంటుందో, అంటి అంటకుండా ఉంటుందో, అలాగనే ఈ సంసారం అనే సముద్రంలో నీవు అంటి అంటకుండా చాలా చక్కగా హాయిగా కనుక ఉన్నట్టయితే, ప్రతిదీ కూడా నువ్వు చేసినటువంటి పనిని భగవదర్పితంగా కనుక చేసినట్లయితే నీకు ఆ పాపపుణ్యాలు ఏవి కూడా నీకు అంటకుండా నీ శరీరం ఎప్పుడూ శుద్ధముగా ఉంటుంది. ఆ రకంగా నువ్వు చేయవలసింది. కాబట్టి ఈ వాటి మీద ఉండినటువంటి భార్య పుత్రులు వీళ్ళందరూ కూడా నిత్యము కాదు, వీళ్ళందరూ శాశ్వతము కాదు. వీళ్ళతోటి ఏర్పడినటువంటి సంబంధము, సంపర్కం అనేది కూడా శాశ్వతం కాదు. వీళ్ళందరూ ఎంతవరకు అంటే నీకు చాలా మరి కాటి వరకే, కొంతమంది ఇంటి వరకే, అంతవరకే తప్ప నీకు శాశ్వతంగా నీతోటి పాటుగా వచ్చేవారు ఎవరూ లేరు. నీవు చేసిన పాపపుణ్యాలు మాత్రమే నీతోటి పూర్తిగా అనుగమిస్తాయి, అనగా నీతోటి పాటుగా వస్తాయి. కాబట్టి నీవు ఇటువంటి యొక్క భార్య పుత్రులు ఈ సంసారం అనేటటువంటి వాటి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టు, చాలా చక్కగా ఉండు. మరి ఈ జగత్తు క్షణభంగురం, ఈ శాశ్వతం కాదు. ఈ శాశ్వతంగా ఒక రోజుకి మరొక రోజుకి తేడా వచ్చినట్లుగానే నీ శరీరంలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోయినట్లుగానే ఈ శరీరం కూడా మరి ఎలా అయితే మరి శాశ్వతము కాదో అలాగనే ఈ ప్రపంచం కూడా శాశ్వతం కాదు. ఎప్పుడో ఎక్కడో ఏదో విలయం జరుగుతూనే ఉంటుంది. ఆ విలయం జరిగినప్పుడు పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఈ ఒక్క ప్రపంచం. ఈ శరీరం ఎలా అయితే శాశ్వతం కాదో ఈ ప్రపంచము శాశ్వతం కాదు. అటువంటి దాన్ని నమ్ముకొని నా శరీరము శాశ్వతము, నా చుట్టూరా ఉండినటువంటి యొక్క బంధువులు శాశ్వతము, నా భార్యాపిల్లలు శాశ్వతము అని అనుకుంటూ ఈ ప్రపంచంలో ఉండినటువంటి సుఖాలన్నిటికీ లోనుడివైపోయి నీవు జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. కాబట్టి నాయన ఎల్లప్పుడూ కూడా యోగనిష్ఠుడివై ఉండు. యోగంతో అనగా వీటన్నిటినీ కూడా విసర్జించగలిగినటువంటి ఒక ఉత్తమమైన గుణాన్ని సముపార్జించుకొని నీవు హాయిగా యోగనిష్ఠుడివి గనక అయి ఉండి వైరాగ్యమైనటువంటి భావంతో గనక ఉన్నట్టయితే నీవు చాలా చక్కగా సుఖంగా ఉండగలుగుతావు. అలా ఉన్నట్టయితే నీకు
ఈ యొక్క నేను చెప్పినటువంటి ఉపదేశం నువ్వు గనక దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నువ్వు సంచరించినట్లయితే నువ్వు సుఖంగా ఉంటావు, నీ చుట్టూరా ఉండినటువంటి వాళ్ళందరినీ కూడా సుఖంగా చూడగలుగుతావు అని ఆ కాంచనమాలని చెప్పింది. నీకు నేను చెప్పినటువంటి యొక్క ఈ ధర్మ మార్గాన్ని నీకు శాయశక్తులా నీవు దీన్నే అనుసరించడానికని పూనుకోవాల్సింది. ఎల్లప్పుడూ సద్గుణములతో కూడుకున్నటువంటి యొక్క శీలము కలిగినటువంటి వాడివై నీ మనస్సును ఎప్పుడు కూడా ధర్మం పైనే లగ్నం చేసుకొని ఈ రాక్షసము యొక్క సంబంధమైన ఈ దేహాన్ని విడిచిపెట్టి నువ్వు దేవ శరీరాన్ని పొందావు కాబట్టి నీవు చక్కగా ఒక జ్యోతి స్వరూపుడిగా ఉండి మరి సుఖంగా స్వర్గానికి వెళ్ళవలసింది అని ఆమె చెప్పిందట. ఎప్పుడైతే కాంచనమాలిని ఈ రకంగా ధర్మోపదేశం చేసిందో రాక్షసుడు చాలా సంతోషించాడు, ఎంతో ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయినటువంటి రాక్షసుడు ఎంతో సంతోషంగా ఆ రాక్షస దేహాన్ని విడిచిపెట్టి ఎన్ని పడుతున్నటువంటి బాధలన్నింటినీ విడిచిపెట్టేసి వాటన్నిటికీ విముక్తిని కలిగించుకొని దేవ శరీరాన్ని పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు, ఓ తల్లి, నీవు ధర్మాల పట్ల తపశ్చర్యల పట్ల ఎల్లప్పుడూ కూడా నిష్ఠ కలిగి ఉండుగాక, నాకు చెప్పడమే కాదు నీవు కూడా నిష్ఠగా కలిగి ఉందువుగాక అని అతడు దేవ శరీరతోడి కూడుకున్నాడు కాబట్టి ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాదు నీకు నీ శరీరం పైన ఎట్టి పరిస్థితిలోనూ లోభిత్వం ఉండకుండా ఉండుగాక. ఒకరికి చెప్పడం చాలా తేలిక, మనం ఆచరించడం చాలా కష్టం. అందుకని కాంచనమాలిని ఇతరులకు చెప్పడమే కాదు ధర్మోపదేశం తాను కూడా ఆచరించవలసింది అని ఈ రాక్షసుడు ఆమెకు ఉపదేశిస్తున్నాడు. నువ్వు ఆపన్నులైనటువంటి వాళ్ళ యొక్క ఆర్తిని పూర్తిగా నువ్వు బాపవలసింది, ఆ రకంగా నీవు జీవితాన్ని గడపవలసింది అని కాంచనమాలికి నమస్కరించి అతడు స్వర్గానికి వెళ్ళిపోయాట. ఆ సమయంలో గంధర్వులందరూ కూడా చుట్టూరా చేరి అతన్ని స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవకన్యలు అక్కడికి వచ్చేసి అతన్ని గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దేవతలు పూరవాన కురిపించారు. ఇది కాంచనమాలిని రాక్షస స్వరూపాన్ని నుంచి విముక్తిని కలిగించిన మార్గం అని తెలియజేస్తూ స్వస్తి.